ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని వాక్యం మనకు గొప్ప ధైర్యాన్నిస్తోంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కీర్తనలు 23:1. ఈ వాక్యానికి అందమైన ఉదాహరణ దావీదు జీవితమే. దావీదు చిన్న వయస్సులో గొర్రెల కాపరిగా ఉండేవాడు. ఒక మంచి కాపరి తన గొర్రెలను ఆకలిగా ఉండనివ్వడు, ప్రమాదంలో విడిచిపెట్టడు, ఎల్లప్పుడూ వాటిని కాపాడుతాడు. ఆ అనుభవం వల్లే దావీదు దేవుని గురించి ఇలా ప్రకటించాడు: యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. తర్వాత దావీదు గోలియాతు అనే మహాయోధుడిని ఎదుర్కొన్నప్పుడు కూడా తన బలం మీద కాదు, తన కాపరి అయిన దేవుని మీద విశ్వాసం ఉంచాడు. దేవుడు అతనికి విజయాన్నిచ్చాడు. ఈరోజు మీ జీవితంలో ఏ అవసరమున్నా, ఏ భయమున్నా మీ కాపరి యెహోవాయే. ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు, కాపాడుతాడు, అవసరమైన ప్రతిదాన్ని సమకూరుస్తాడు. ఈరోజు ఈ వాక్యాన్ని విశ్వాసంతో చెప్పండి: యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించుగాక. ఆమేన్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.